ఏలేశ్వరం ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎంప్లాయీస్ యూనియన్ పనిచేస్తుందని డిపో కార్యదర్శి యూబీఎం కుమార్ పిలుపునిచ్చారు. యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక యూనియన్ కార్యాలయం ఆవరణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన డిపో అధ్యక్షులు బి నానిబాబు, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఆర్ కృష్ణ ఆధ్వర్యంలో 80 మంది కార్మికులతో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి యూబీఎం కుమార్ మాట్లాడుతూ 1952 సంవత్సరంలో జూలై 11న కార్మిక సంఘంగా 215 రిజిస్ట్రేషన్తో సంఘం ఏర్పడిందన్నారు. యూనియన్ మొదటి అధ్యక్షులు సయ్యద్ ఖాసిం అని ఇప్పటి వరకు 21 రోజులు పనిచేస్తేనే కానీ వీక్లీ ఆఫ్ వచ్చేది కాదని, ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం వల్ల వారానికి ఒక ఆఫ్ సాధించామని, యూనియన్ పోరాటం వల్ల 8 గంటల పని దినాన్ని సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్వి రంగా, గంగా, జిఎస్ నారాయణ, విజయ, గ్యారేజీ చలం, ప్రసాదు, నల్ల శ్రీను, సిహెచ్ లోవరాజు, గంట శ్రీను, బూరుగుపూడి రాజు, జక్కా శ్రీను, వీరవరం శ్రీను, ఎల్విఎస్ నారాయణ, బిఆర్ఎల్ రావు తదితరులు ఉన్నారు. డియర్ కామ్రేడ్స్, మరి ఈవేళ ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏలేశ్వరం ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని పురస్కరించుకుని మన సీనియర్ కామ్రేడ్ ఎన్వి రావు గారు జెండా ఆవిష్కరణ జరపడం జరిగింది. ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి మన ఎంప్లాయీస్ యూనియన్ 1952 జూలై 11న స్థాపించబడింది. అప్పటి మొదటి అధ్యక్షులు సయ్యద్ ఖాసిం గారు. మరి అప్పటి నుండి ఎన్నో విజయాలు సాధించాం మనం. 1953లో మన వేతన సవరణ చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా రవాణా రంగంలో సమ్మె చేయడం జరిగింది. మరి మేనేజ్మెంటు మన వేతన సవరణ చేయకపోగా మరి కొన్ని విజయాలు అయితే మనం సాధించగలిగాం. అందులో భాగంగానే 8 గంటల పని దినాలు, ప్రివిలేజ్ బస్ పాసు, సమాన పనికి సమాన వేతనం, మరి డ్రైవర్లు యాక్సిడెంట్ అయినప్పుడు కోర్టులో వాదించుకోవడానికి ఆర్థిక సహాయం మొదలైనవి మరి ఆ సంవత్సరంలోనే మనం పొందడం జరిగింది. 1967వ సంవత్సరంలో ఐక్య ఉద్యమ సారథిగా మరి అన్ని యూనియన్లను కలుపుకుని మరి సంస్థను కాపాడుకోవడానికి మరొకసారి సమ్మె చేశాం. మరి 2001లో 24 రోజుల సమ్మె కూడా జరపడం జరిగింది. అప్పుడు కూడా ఎంవీ ట్యాక్స్ని తగ్గించే ఏర్పాటు చేసుకుని సంస్థను పరిరక్షించుకోవడం జరిగింది. మరి 2013లో మరి 43% వేతన సవరణ కోసం మనం సమ్మె చేసాం. 8 రోజులు సమ్మె చేసాం. 43% మన కామ్రేడ్ పద్మాకర్ గారి అధ్యక్షతన జరిపినటువంటి సమ్మెలో సాధించగలిగాం. మరి అదే సంవత్సరం మరి 22,000 మంది కాంట్రాక్ట్ కార్మికులని ఒకసారి రెగ్యులర్ చేయించినటువంటి ఘనత కూడా మనకే దక్కింది. ఆ తర్వాత మరి ఏవైతే ఉన్నాయో మహిళలకి ప్రత్యేకమైనటువంటి డ్యూటీ చార్ట్ వేయాలని, వాళ్ళకి హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని, అలాగే టెక్నికల్ ఏడీసీలు ఎవరైతే ఉన్నారో లోపల గ్యారేజ్లో వాళ్ళకి 200 రూపాయలు టెక్నికల్ అలవెన్స్ ఇవ్వాలని మొదలైన డిమాండ్లన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. ఎప్పుడు మనం 9 సార్లు మనమే ఈ వేతన సవరణ జరపడం జరిగింది. ఆర్టీసీలో ఈ వేళకి 14 సార్లు వేతన సవరణ జరిగితే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 9 సార్లు వేతన సవరణ జరిగింది. కేవలం 5 సార్లు మాత్రమే నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జరిపిందని చెప్తున్నాను. తర్వాత ఎప్పుడు వేతన సవరణ జరిపినా ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జరిపాం. లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల కంటే 1% అన్నా ఎక్కువ జరిపాం, కానీ తక్కువ ఎప్పుడు జరిపిన సంఘటన లేదని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా సంస్థ మనుగడ కోసం పోరాటం చేయడంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం అగ్రతాంబూలం తీసుకుంది. మొన్న ఈ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా మారిన తర్వాత కూడా ఈ నెల 4-5 తారీఖుల్లో మరి ఉద్యోగుల యొక్క సమస్యల మీద మెడికల్ అన్ఫిట్ అయినటువంటి ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మరి డిఏ బకాయిలు చెల్లించాలని, మరి ఎస్ఆర్బిఎస్ ఎస్బిటి బకాయిలు చెల్లించాలని, మరి తదితర డిమాండ్లు అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఈ నెల ఆగస్టు 15వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా మరి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టేటువంటి స్కీమ్కి మరి అవసరమైనటువంటి బస్సులని, సిబ్బందిని కూడా నియమించాలని చెప్పేసి మనం చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. మరి 6 సంవత్సరాలుగా పదోన్నతులు లేవు, ప్రమోషన్స్ లేవు.
వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సంవత్సరానికి 2000 మంది రిటైర్డ్ అయిపోతున్నారు, ఎటువంటి ప్రమోషను రాయితీ లేకుండా. కాబట్టి అది కూడా సాధించాలని చెప్పేసి మన రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలో నిరసనలో నిర్వహించడం జరిగింది. మరి ఇదే స్ఫూర్తి కొనసాగించి 2026వ సంవత్సరంలో కూడా 75వ ఆవిర్భావ దినోత్సవం వజ్రోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించి మరి మీరందరి స్ఫూర్తితో ఎన్నో విజయాలు సాధించాలని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా 74వ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. జై హింద్. employees